దమరిగిద్ద మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన నారాయణ హత్య కేసుకు సంబంధించిన వివరాలను నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. अफेंडर कैश कन्फिट करना हो तो हम यहाँ मारो बोल के तो कर्नाटक को हमारे को ट्रांसफर कर सकते हैं. बॉडी आपके एरिया में है ना, इसलिए आप कर పానుకుర్తి విలేజ్ శివార్లోని ఒక మర్డర్ ఫర్ గెయిన్ ఒకటి రిపోర్ట్ అయినది. అయిన వెంటనే పోలీసులు అక్కడ హుటాహుటిన వెళ్తే అక్కడ ఒక బైక్ హైవేకి కొంచెం దూరంగా పడవేసి ఉంది. ఇంకా ఒక 100 మీటర్స్ దూరంలో ఒక లోయలో ఒక డెడ్ బాడీ అనేది ఉన్నది. సో దీని గురించి మనకి అక్కడ ఉన్న రిలేటివ్సే రిపోర్ట్ చేయడం జరిగింది. ఇలాగా నైట్ నుంచి మాకు మా అబ్బాయి కనిపించట్లేదు, సో ఇతను ఎవరైనా ఎవరైనా హామ్ చేసి ఉంటారని చెప్పేసి నైట్ అంతా వెతుకులాడితే ఈ పక్కన హైవే పక్కన ఇలా లోయలో పడేసి ఉన్నదని చెప్పేసి మనకి ఈ రిపోర్ట్ రాగానే, ఈ పిటిషన్ రాగానే హుటాహుటిన సిఐ నారాయణపేట్ అట్ ది సేమ్ టైం ఎస్ఐ దామరిగిద్ద రాంబాబు సీన్కి రష్ అయ్యారు. సీన్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న క్లూస్ అన్నీ కూడా చాలా క్షుణ్ణంగా చూడడం జరిగింది. చూసి చాలా చక్కగా నోట్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ బైక్ని ఒక చోటుకి రాగాలంటే ఎంతమంది లాగలరు, అక్కడ ఏమైనా మార్క్స్ ఉన్నాయా, టైర్ మార్క్స్ ఉన్నాయా, తర్వాత ఈ డెడ్ బాడీ పొజిషన్ ఎలా ఉంది, ఎన్ని మీటర్స్ నుంచి దూరంగా ఉంది, అన్నీ కూడా చాలా సైంటిఫిక్గా వీళ్ళు నోట్ చేసుకోవడం జరిగిన తర్వాత ఇతనితో పాటు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేది వాళ్ళని క్వశ్చనింగ్ కూడా చాలా చక్కగా చేశారు. క్వశ్చనింగ్ ద్వారా ఇతను గుర్మిట్కల్ నుంచి వచ్చినాడు, బయలుదేరినాడు, అక్కడ ఇప్పుడు రైస్ బిజినెస్ చేస్తాడు అక్కడ ఉన్న వాళ్ళతో అనేది తెలిసింది. వస్తున్నప్పుడు ఏమన్నా తీసుకుని వస్తున్నాడు అంటే అతనితో పాటు సగం దూరం వరకు వచ్చిన అతను ఒక బ్యాగ్లో 7,68,000 అమౌంట్ తీసుకుని వస్తున్నాడు అని చెప్పి తెలియడం జరిగింది.